హాయ్ ఫ్రెండ్స్, మాండవ్యముని చాలా మంచివాడు. కానీ చేయని తప్పుకే రాజు శిక్ష వేస్తాడు. గుణపానికి మాండవ్యమునికి కూర్చుతారు. అప్పుడు అందరూ 2 అవర్స్లోనే చనిపోతాడు. కానీ మాండవ్యముని మాత్రం 3 రోజులు అనుభవిస్తాడు. నాకెందుకు వేశారని కూడా రాజుకు అడుగడు. రాజు మళ్ళీ వదిలిపెడతాడు మాండవ్యముని. డైరెక్ట్గా మాండవ్యముని యముడి దగ్గరికి వెళ్ళి నాకెందుకు ఈ శిక్ష అని అడిగితే, నువ్వు చిన్నగున్నప్పుడు కొబ్బరి పుల్లలకి తూనీగలిని కూర్చావు, అందుకే నీకు శిక్ష అంటే, అది నాకు తెలియని వయసు, అది ఎలా లెక్క చేసుకుంటావని యముడిని అడిగితే, నాకు తెలియదు అని యముడు అంటాడు. మాండవ్యముని యముడి దగ్గర నుంచి తపస్సు చేసి వరము అడుగుతాడు దేవుణ్ణి. ఏ వరం అంటే 11 సంవత్సరాల వరకు కప్పల్ని చంపడం, తూనీగల్ని చంపడం చేస్తే ఆ తప్పు సగమే వస్తుంది. మాండవ్యమునికి మనం అందరం నమస్కరించాలి. ఈ స్టోరీ మీకు నచ్చిందా? బాయ్ బాయ్.